హలో అండి, ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూసేద్దాం. ఇలా ఎడ్జ్ భాగంలో ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకొని ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చుతో మరో పాయింట్ పెట్టుకొని మనము ఒక లైన్ అయితే గీసుకోవాలండి. సో ఇది 1/2 ఇంచ్ ఖర్చు ఉల్టా వేసుకోవడానికండి. సో నెక్స్ట్ ఇలా మనం బ్లౌజ్ని రైట్ సైడ్కి పెట్టుకొని చక్కగా సర్దుకొని అయితే హ్యాండ్ డౌన్లో లూజ్ పాయింట్ అయితే పెట్టేసుకోవాలి. సో ఆర్మ్ సైజ్ దగ్గర కూడా మనము కుట్ల కోసం ఒకటి, ఖర్చు కోసం ఒకటి అయితే పెట్టేసుకోవాలి. హ్యాండ్ పొడవు కూడా పెట్టేస్తున్నాను చూసేయండి. సో హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందంటే 11 అయితే వచ్చేసిందండి. ఈ 11 పాయింట్ దగ్గర మనము ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకోవాలి. సో ఈ ఎడ్జ్ భాగంలో 2 ఇంచెస్ దగ్గర అయితే ఇలా పాయింట్ అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ సైజ్ దగ్గర వరకు మనకు కుట్టు ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి. ఇదైతే బ్యాక్ సైడే చూసుకోవాలండి. సో ఇదైతే 7.5 అయితే వచ్చేసింది. 7.5 దగ్గర ఒక పాయింట్ అయితే పెట్టుకొని అక్కడ హ్యాండ్ డౌన్ అనేది దించుకోవాలి ఆ పాయింట్ దగ్గరనే. సో ఇదైతే నేను 2.5 దగ్గర అయితే ఇలా డౌన్ పాయింట్ అయితే పెట్టేస్తున్నాను చూసేయండి. నెక్స్ట్ ఏంటంటే మనము షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ సైజ్ దగ్గరికి ఇలా 7.5 దగ్గర పెట్టాం కదా, అది మిడిల్ పాయింట్ అయితే పెట్టేసుకోవాలి. సో అక్కడ నుండి మనము నెమ్మదిగా కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఈ 2 పాయింట్ దగ్గర 1/2 ఇంచు దగ్గర నుండి మనము డౌన్ అనేది దింపాలండి. సో ఇలా దింపినట్లయితే మనకి హ్యాండ్ నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో హ్యాండ్ లూజు కోసం ఒక లైను, కుట్ల కోసం ఒక లైన్ అయితే గీసుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ మెథడ్లో ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుందండి. సో చూసేయండి, ఇక్కడ వన్ సైడే మనకి హ్యాండ్ ఇలా అయితే కట్ చేశాను కదా, మనకి జాయింట్స్ అనేది వన్ సైడే పడతాయండి. మనకి టైం కూడా సేఫ్ అవుతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.